పెద్దమ్మ తల్లి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మా ఊరికి దగ్గరలో ఉన్న వీరన్న స్వామి గుడికి వచ్చాము. ఈ గుడి దగ్గర అయ్యగారంటూ ఎవరు ఉండరు, మనమే డైరెక్ట్ గా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. 300 సంవత్సరాల కాలం నాటి వీరన్న స్వామి గుడి ఇది. ఈ గుడికి చరిత్ర కూడా ఉంది. ఈ గుడి దగ్గర ఫంక్షన్స్ కూడా జరుగుతాయి, ఓనీల ఫంక్షన్స్ అని, ఇంకా చిన్న పిల్లలకి అన్నప్రాసన్న అని, పుట్టి వెంట్రుకలు తీపిచ్చడం, ఇలాంటి ఫంక్షన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి 3 రోజులు ఈ స్వామివారి దగ్గర జాతర కూడా జరుగుతుంది. ఏ కోరికైనా సరే భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికని వెంటనే ఈ వీరన్న స్వామి తీర్చేస్తారంట. చాలా మహిమగల దేవుడని పేరు. నేను ఏ గుడికన్నా వెళ్ళేటప్పుడు ఆ కోరిక కోరుకోవాలి, ఈ కోరిక కోరుకోవాలని అనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళాక దేవుణ్ణి చూస్తూ అలా నిలబడిపోతానంతే, ఏ కోరికలు కోరుకోను. మళ్ళీ ఇంటికి వచ్చాక అనుకుంటాను, అయ్యో ఏ కోరిక కోరుకోకుండానే వచ్చేసానని. మళ్ళీ మనసు కనిపిస్తుంది, అయినా మనకి ఏది మంచిదో ఆ దేవుడికి తెలుసు కదా, అంతా మంచి చేస్తాడు అనుకుంటాను. ఇంకా స్వామివారి దర్శనం కంప్లీట్ కాగానే ఇంటికి బయలుదేరదామని స్టార్ట్ అవుతుంటే మా చిన్నోడు అక్కడికి వెళ్ళి వేరే పిల్లలతో వ్యవహారాలు పెడుతున్నాడు, అస్సలు రావట్లేదు. ఇంకా కార్ స్టార్ట్ చేసి నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాం అనేసరికి స్పీడ్ గా వచ్చి కార్ ఎక్కేశాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.